ఒక నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ఒక రైతు, అతనికి సోమరిపోతు లాంటి ఒక 4 కుమారులు. వాళ్ళు ఊరి మీద పడి తిరుగుతూ అల్లరి చిల్లరి పనులు చేస్తూ దద్దమ్మల సోంబేరిలా మారిపోతారు. ఆ రైతు తమ పిల్లలను ఏ విధంగా ఒక ప్రయోజకుని చేయాలనుకొని బాగా ఆలోచన పడిపోతాడు. ఒకరోజు ఒక ఆలోచన తడుతుంది. ఏంటంటే ఒకరోజు ఆ ఆలోచన గురించి తెలుసుకోవాలంటే, ఆ రైతు కథ గురించి తెలుసుకోవాలంటే పూలవారి ముచ్చట్లో ఒక చిన్న కథ. ఆ కథ పేరే ఒక రైతు 4 కుమారులు. అయితే ఈ కథలో రైతు ఏం చేస్తా అంటే తన 4 కుమారులను పిలిపించి ఉదాహరణ కూర్చుని పెట్టుకొని చెప్తాడు, నాన్న నాకు వయసు అయిపోయింది, ఇక నాకు వ్యవసాయం చేస్తే స్తోమత లేదు, మనకు బంగారం లాంటి పొలం ఉంది, నేను ఇన్ని రోజులు సంపాదించిన డబ్బు ఆస్తిని నగలన్నీ ఆ భూమిలో దాచిపెట్టాను, అది మీకోసమే, ఇంట్లో దాచిపెడితే దొంగలు ఎత్తుకపోతారని పొలాలలో దాచిపెట్టాను, కాబట్టి ఎలాగైనా ఆ పొలంలో ఉన్న భూమిలో ఉన్న బంగారాన్ని, ఆ నగలు నాగా గట్ర మొత్తం భూమిలో పాతిపెట్టాను, కాబట్టి ఇప్పుడు నాకు వయసు మళ్ళీపోయింది, అది ఏ భూమిలో ఎక్కడ పెట్టానో నాకు కూడా ఆలోచన లేదు, కాబట్టి మన పొలాన్ని మీరు నాగలతో దున్ని తొయ్యినట్టయితే ఆ దాచిపెట్టిన బంగారం వెండి ధనం అంతా అందులో ఉంటుంది, ఎలాగైనా మీరు వాటిని దక్కించుకోవాలి ఆయన అని చెప్తాడు. అప్పుడు నాయన మాట విని ఆ 4 కుమారులు ఒకరోజు మంచి రోజు చూసుకొని ఆ పొలాన్ని మొత్తం దున్నడం మొదలు పెడతారు. ఆ పొలాన్ని దున్నంగా మొత్తం దున్నేస్తారు. అన్ని మళ్ళీ దున్నుతారు. అన్ని ఎకరాలు దున్న తర్వాత వాళ్ళకి ఎక్కడ బంగారం నగలు దొరకవు. అప్పుడు తండ్రి దగ్గరికి వస్తాడు, నాన్న పొలం మొత్తం దున్నేశాము, ఎక్కడ బంగారాలు నగలు నట్రా దొరకలేదు, ఎక్కడ దాచిపెట్టావు ఒకసారి గుర్తు చేసుకున్నాను అంటారు. చూడానా, నాకు గుర్తుంటే నాకు యాదికి వస్తే మీకు అప్పుడే చెప్పేవాడిని కదా, నాకు రాకనే మిమ్మల్ని పొలం మొత్తం దున్నమన్నాను, కాబట్టి ఎలాగోలా మీరు ఎట్లా దున్నేశారు కాబట్టి బంగారం దొరకలేదు, కాబట్టి ఆ పొలంలో ఏదైనా విత్తనాలు వేయండి, పంటనే చేతికి వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ టైం అంటే తర్వాత మళ్ళీ దున్నేటప్పుడు దొరకవచ్చు కదా అని తన కుమారులకు ఆ రైతు తన విన్నపాన్ని విన్నవించుకున్నాడు. అట్లా నేను 4 కొడుకులు పంట వేస్తారు. కొన్ని రోజుల తర్వాత పంట చేతికి వస్తుంది. అప్పుడు ఆ రైతు పిల్లలతోటి ఆ పంటను మొత్తం అమ్మేస్తాడు. చాలా డబ్బులు వస్తాయి. అప్పుడు ఆ రైతు ఆ డబ్బులు తీసుకొని తమ కుమారుల చేతిలో పెడతాడు. ఇక చూడనా, ఈ భూమిలో దాచిపెట్టిన డబ్బు ఇది, బంగారు నగలని చెప్పాను కదా, అవే ఈ ఆస్తి అని చెప్తాడు. అప్పుడు తమ రైతు యొక్క పిల్లలకు ఒక జ్ఞానోదయం అవుతుంది. అదే ఇక్కడ నీతి ఏంటంటే, ఎవరో సంపాదించిన ఆస్తి కోసానికి, తాతల ముత్తాతల లాంటి ఆస్తి కోసానికి, తండ్రి సంపాదించిన ఆస్తి కోసానికి ఎదురు చూడడం కన్నా ఏదో కష్టం చేసుకొని తన ఉన్న భూమి దున్నుకొని లేదా కూలీనాలు చేసుకొని కష్టపడి శ్రమపడి నా డబ్బులు సంపాదించి తింటేనే మన శరీరానికి, మనం చేసే పనికి, మన పేరుకు, మన కుటుంబానికి, మన వంశానికి ఒక పేరు వస్తుందని 4 కొడుకులు ఆలోచన పడి అప్పటి నుంచి తనని ఏం అడగకుండా, సోమరిపోతులు కాకుండా, దద్దమ్మలు కాకుండా కష్టపడి పనిచేసి వచ్చిన డబ్బుతోని సుఖంగా జీవిస్తారు. ఇది ఈరోజు కథ. మీకు నచ్చినట్లయితే షేర్, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఇట్లా మీ పూలవారి ముచ్చట్లు.